సార్ ఒక కాల్ తీసుకుంటాను. హలో సార్ ప్రైజ్ లార్డ్ సార్. అరుణ్ పట్నాయక్ గారు ఒడిస్సా నుంచి. మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్తో పంచుకోండి బ్రదర్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ పేరేంటి? అరుణ్ కుమార్ పట్నాయక్ సార్. అరుణ్ కుమార్ పట్నాయక్. ఒరిస్సా మీది? సార్ మీరు ఇచ్చారు సార్, పర్లకి ఉండి సార్ ఇచ్చారు కదా నెంబరు. ఓకే 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 రైట్ 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 గుర్తొచ్చారు. రామకృష్ణ నంబర్ ఇచ్చాను కదా సార్. చాలా సంతోషం. చెప్పండి, బాగున్నారా? అతను మా ఏరియా రావడం ముందు సార్ అరుణ్ గారితో. అప్పుడు నేను రాలేకపోయాను, నేను ట్రీట్మెంట్లో ఉన్నాను. ఇప్పుడు కొంచెం బాగున్నాను, వస్తాలేను, త్వరలో వస్తాను. సార్ ఏంటంటే హిందీలో అవుతుంది అని చెప్పారు కదండి ప్రశ్నోత్తరాల కార్యక్రమం. హిందీలో కూడా చేస్తాను తప్పకుండా త్వరలోనే. అంటే చాలా బిజీ, మీరు చూస్తున్నారు కదా బ్రదర్, 24 గంటలు నేను లైవ్లో ఏదో కార్యక్రమాల్లో ఉంటానే ఉన్నాను. హిందీ ప్రశ్నోత్తరి కూడా తొందరలో ప్లాన్ చేస్తాం. మేబీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ప్రభుత్వం అయితే స్టార్ట్ చేస్తాం తప్పకుండా. ఓకే సార్. ఏంటంటే ఈ ప్రీతిభూషణ వారికి మనం జవాబు ఇవ్వాలి సార్. 100% తప్పకుండా ఇద్దాం. మా ఏరియాలో ప్రీతిభూషణ వాళ్ళు ఎక్కువ దీనిగా ఉన్నారు కదా. మీకు మంచి శుభవార్త చెప్తాను. సార్, ఈ ప్రభు రాకడ సమయము ఎప్పుడు, అది శ్రమలకు ముందు కాదు, శ్రమల కాలం 7 ఏళ్ల మధ్యలో జరుగుతుంది అనే సత్యాన్ని బోధించే గ్రంథం నేను తెలుగులో రాశాను. మీ ఏరియాలో తెలుగు చదవరు ఎక్కువ మంది కనుక నేను అతి త్వరలోనే మీరు ఊహించనంత తొందరలో యుగాంతం గ్రంథాన్ని హిందీలో కూడా పబ్లిష్ చేయబోతున్నాం. అప్పుడు దేశం కదిలిపోతుంది. హోల్ హిందీ బెల్ట్, నార్త్ ఇండియా అంతా కూడా ఆ పుస్తకం ఒక దిద్దుబాటు చేసి అందరినీ సత్యంలోకి తీసుకొస్తుంది. మీరు ప్రార్థన చేయండి. 100% చేద్దాం తప్పకుండా. ప్రశ్న ఒకటి ఉంది సార్. ఇదంతా ప్రశ్న కాదా, అడగండి మరి. లేదు సార్, అంటే ఒక అతను నాకు ప్రశ్న వేసాడు, అంటే నాకు కొంచెం క్లారిటీ కావాలా. చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి తూర్పు దేశంలో జ్ఞానులు వస్తారు కదా. అవునా? అదో 3 వస్తువులు, బంగారము, బంగారం, సాంబ్రాణి, బోళం. నాకు తెలుగుతో కొంచెం చెప్పడం రాదు. పర్వాలేదు, మీరు చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు తెలుగు భాషలో మీరు ఇంత మాట్లాడారు, మరి ఒరియాలో మేమేం మాట్లాడతాము? ఏమీ రాదు అసలు. చాలా గ్రేట్ మీరు ఇంతవరకు తెలుగు మాట్లాడడం. చెప్పండి. అయితే ఆ పండితులు తర్వాత అబ్రాహాము కొట్టురా సంతానం ఉంది కదా, మిథియన్. అబ్రాహాం సంతానం వాళ్ళు, అబ్రాహాం పిల్లల ఎవరు? తూర్పు దేశ పండితులు దేశ ప్రభు దగ్గరికి వచ్చారు కదా. అంటే ఇప్పుడు ఈ విషయము బైబిల్ సైలెంట్గా ఉంది, బైబిల్ ఏమీ చెప్పలేదు కనుక నేను కూడా అంత అథారిటీగా చెప్పలేను. బైబిల్లో ఉన్న విషయం అయితే నేను చదివి తెలుసుకున్నది. మన పౌరం చెప్పారు, ఆ దేశంలో అక్కడ పండిన పంట బట్టి తీసుకుని వస్తారని చెప్పారు కదా. మీరు ఒక ప్రోగ్రామ్ చెప్పారు సార్ మీరు. అయ్యా, మీకు రేట్ ఏంటంటే ఈ యెషయా గ్రంథం 66 విధియోనాలు తెస్తారని ఉంది. యెషయా గ్రంథం 66 చూడండి సార్ కొంచెం ఒక్క నిమిషం. అది కొత్త భూమి కొత్త ఆకాశంలో జరగబోయే విషయం 66లో చెప్పాడు. అది యేసయ్య పుట్టినప్పుడు వస్తారని కాదు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు వచ్చిన వాళ్ళ గురించి కాదు. అయ్యా, విదేశీయులు అంటే స్వదేశీయులు కాదు, విదేశీయులు తెస్తారు. అవునవునవును, 66, 20లో ఉన్నదా మాట. అక్కడ ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోకి తెచ్చినట్లుగా గుర్రముల మీద, రథముల మీదను, డోలీల మీదను, కంచర గాడిదల మీదను, ఒంటెల మీదను ఎక్కించి మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చెదరు. ఇదంతా కూడా 22 నేను సృజింపబోవు కొత్త ఆకాశము కొత్త భూమి
అని అంటాను. అక్కడ జరిగేటటువంటి సంగతి 66వ అధ్యాయం అంతా కొత్త భూమి కొత్త ఆకాశంలో జరిగే సంగతి. అన్ని జనాంగాలు అన్ని జాతుల వాళ్ళు కూడా ఆ యెరూషలేముకు తమ కానుకలు తీసుకొస్తారు. అవును సార్. అంటే ఇక్కడ 60లో 6 లెటర్ రాస్తుందంటే మిదియోను అని మిదియోను అనే పేరు ఉన్నది సార్. ఆ మిదియోను కొట్టురా సంతానము అని అది 60వ అధ్యాయము. అది అది వేరు. 60వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే ఒంటెల సమూహము మిద్యాను ఎయ్యుఫాల లేత ఒంటెలు నీ దేశం మీద వ్యాపించరు. వారందరూ షేబ నుండి వచ్చెదరు. బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు. అంటే ఇతనే ఈరే ఆలీలే అని చెప్పేసి ఇది కొట్టురా అంటే అబ్రాంకి కొట్టురా అనే ఆవిడ ఉంది కదా, వాళ్ళ సంఘము అని అతను వ్యాఖ్యానిస్తున్నాడు. అయితే ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అని ఫోన్ చేసాను సార్. ఇప్పుడు ఆ విషయంలో బ్రదరు వారు స్పెక్యులేషన్, వారు ఆ విధంగా వారు దాన్ని అప్లై చేయడాన్ని మనం ఖండించాల్సిన అవసరం లేదు. అయితే అయి ఉండొచ్చు కూడా. దానివల్ల ఇప్పుడు మనకు నష్టం ఏంటి లాభం ఏంటి చెప్పండి. అలాగే అనుకోండి సార్. నేను అదే మీరు చెప్పినారుగా అయితే అయి ఉండవచ్చు. అది పెద్ద విచిత్రం ఏమి కాదు. తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారని రాస్తున్నది. అయితే ఒక విషయం ఏంటంటే ఆ కాలములో నక్షత్రాలను గూర్చిన శాస్త్రము తెలిసినటువంటి జాతి పారసీక జాతి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమి అని చెప్పగలిగినంత నక్షత్రాల పరిజ్ఞానం ఈ మిద్యానీయులకు లేదు. వీళ్ళు అరబ్ జాతి, మిద్యానైట్స్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి జెండావెస్తా రాసినటువంటి జొరాస్టర్ అనే మహర్షి యేసుక్రీస్తు ప్రభు పుట్టబోతున్నాడు, ఆ సమయంలో ఒక నక్షత్రం పుడుతుందని ప్రవచించారు అని చరిత్రకారులు చెబుతున్నారు. పండిత్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారు కూడా పుస్తకాల్లో రాశారు. కనుక ఆర్యులు వాళ్ళేమో యాపెతు కుమారులు అన్నమాట. కనుక యాపెతు కుమారులు ఎక్కువ విజ్ఞానాన్ని సంపాదించి సైన్సెస్ అంతా డెవలప్ చేశారు ఈ యాపెతు కుమారులు. అంత లేదు కనుక వాళ్ళు మేము తూర్పు దిక్కున నక్షత్రాలను చూసి వచ్చామన్నారు కనుక వాళ్ళు ఇరాన్ దేశము నుండి వచ్చినటువంటి జ్ఞానులై ఉంటారు. ఆ రోజుల్లో ఒక ఇరాన్కే ఇంత జ్ఞానం ఉంది. ఇరాన్ తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఆర్యులు ఇండియాలో ఉన్నారు కనుక మన భారతదేశం నుండి కూడా వీరు వెళ్ళి ఉండొచ్చు. భారతదేశము ఇరాన్ వీళ్ళంతా కూడా ఉత్తర భారతదేశంలో ఆర్యులు ఇరానీయులు హిట్లరు ఏమంటారు జర్మనీ జాతి వీళ్ళందరూ కూడా యాపెతు పిల్లలు కనుక వీళ్ళు వెళ్ళి ఉంటారు అని నేను నమ్ముతున్నాను. అలా కాదు కెతురా సంతానం వెళ్ళి ఉంటే కనుక నాకేం అభ్యంతరం లేదు, ఎవరు వెళ్ళినా మంచిదే. ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇస్రాయేలు దేశంలో పుట్టకుండా వేరే దేశంలో పుట్టినోళ్ళు కూడా ఈ పుట్టినవాడు లోకరక్షకుడని దేవుని చేత తెలుసుకొని వచ్చారనేది అది గొప్ప విషయం, మనం గర్వించదగ్గ విషయం. అవతార పురుషులు అనబడ్డ వీళ్ళలో ఎవరు పుట్టినప్పుడు కూడా వేరే దేశము నుండి ఒకరు వచ్చి ఆరాధించినటువంటి చరిత్ర లేదు. ఒక యేసుకే ఉంది ఆ చరిత్ర. అది మనకు గర్వకారణం. మీరు చెప్పినట్టు నేను జవాబు చెప్తాను. అయితే అయి ఉండవచ్చు. వాళ్ళు ఇంకేంటంటే ఒక దీపం నుండి వచ్చారు వాళ్ళు అనుకున్నా అన్నారు. అయితే అవును దీపాలు తూర్పు లేవు ఉండవచ్చు అని చెప్పాను నేను. ఇప్పుడు ద్వీపము నుండి వస్తే పడవల్లో రావాలి కానీ ఒంటల మీద ఎట్లా వస్తారు మరి? అది పాయింటే కదా. అది ఒంట్ల మీద వచ్చారు కదా, మరి పడవ మీద రావాలి కదా. ఇప్పుడు ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ దాకా ఒంటల మీద నడిచేసేయచ్చు, మధ్యలో ఏమి నీళ్ళు రావు. అది కనుక ఇరాన్ నుంచి అని అనుకుంటున్నాము. వాళ్ళు కాకపోయినా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయినా మనకేం అభ్యంతరం లేదు. వాళ్ళు ఏ జాతి నుంచి వచ్చారనే దాని కంటే ఇస్రాయేలు కాని ఒక అన్య జాతి నుండి వచ్చి వాళ్ళు సాక్ష్యం పలికారు కనుక యేసు నిజంగా లోకరక్షకుడు, అది మన సాక్ష్యం. దాన్ని మనం కాదనడానికి అవసరం ఏం లేదు, ఒప్పుకుందాం, ఏముంది పోనీ.
విన్నాను సార్ నేను. రైట్ రైట్. అయితే ఇంకోటి ఏంటి సార్, ఒడియాతోటి మీరు రెప్చర్ కోసం రాస్తున్నారు కదా యా హిందీలో, యా అది మేము ఒడియా తర్జుమా శాస్త్రం ప్రార్థించాను సార్. తప్పకుండా తప్పకుండా మంచి పండితుని చేత చేయించండి. అక్కడ అక్షర దోషాలు కానీ భాషా దోషాలు లేకుండా మంచి ఉత్తమమైన భాషలో తర్జుమా చేయించండి. దానికి ఏమన్నా ఖర్చు అయినా నేను ఇచ్చుకుంటాను తప్పకుండా. మీకు ఎలాగైనా సార్ మా ఏరియా ఒక్కసారి తేవాలని ప్రారంభం చేస్తున్నాం సార్ దేవుడి కదా. తప్పకుండా వస్తాను. ఒకసారి మా ఒడిశా మధ్యలో మీరు వస్తే చాలా ఉద్యోగం నేర్చుకోవాలని నేను ఆశపడతాను సార్. తప్పకుండా నా వల్ల ఏ చిన్న ఉపయోగం మీకున్నా నేను 100% 7 సముద్రాలు ఈదైనా వస్తాను. అలాగే సార్ ప్రారంభం చేస్తాం దేవుడి చిత్తము. మేము స్వాధీనంలో ఉన్నాం కదా, 7 సంవత్సరాలు అయ్యట్లేదు. స్వాధీనంగా నేను మీరు మీ బోధల్ని నేను సేవ చేస్తాను సార్. చాలా సంతోషం. నేను పగలు రాత్రి ఎప్పుడు మీ బోధలు ఎన్నుకొని ఉంటాను. చాలా సంతోషం. ధన్యోస్మి. ఇటువంటి బైబిల్ ట్రైనింగ్ వెళ్ళలేదు అయ్యా. మా ఆత్మీయ తండ్రి మీ శిష్యుడు అండి. ఎవరండి? పాస్టర్ బుజ్జి పౌల్ అని. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. అతను మీ శిష్యుడే సార్. అతను వల్ల నేను దేవుడిని నమ్ముకొని దేవుడు సేవ చేస్తాను సార్. సంతోషం. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.